జట్టని చెప్పుకుంటాము పర్లేదు మాడుతుంటే చూడండి మాడుతుంటే ఏం చేస్తావు నా దగ్గర ఈడ కూడా రావాలి మొత్తం కావాలని మన దేశం ద్వారా పనిచేయడం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ నాయన ఫలమంది ఫలించడానికి ఓ నాయన కుమారు ఫలదాతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ ఆశీర్వదించండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా alla సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము. alla సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము.
అన్నసమరములను దాటించిన ఆయనను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆయనను స్తుతించెదము. అందరూ స్తుతి రండి. పరలోకపు తండ్రి ప్రభువా, ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా. ఈ కార్యములది గంభీరమను అత్యంత ఆశ్చర్యకరణ ప్రభు. రక్షకుని మాట విని దయచేసి ఈ సన్నిధికి రాగా సహాయం ఆ దేవుని పని ఉన్న అడిగిన ఇష్టాన్ని తీసుకొచ్చి గౌరవ మందిరం దాని పరిష్కారం జరుగుతుండగా విశ్రాంతి కాంతి మీద వచ్చున్నాయన ఆశీర్వాద బిడ్డ మీద విజృంభించుగా ప్రార్థిస్తూ ఇగోతండి తాగతండి దానము చేయడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయడము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహామేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని. చర్చి ఓపెనింగ్ ఫాలో చేస్తారో చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ చూడండి, బంధువర్గ స్థలం అందరినందుకు వారందరికీ ప్రభు యేసుక్రీస్తు వేల వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి మన యొక్క వందనం చేయండి. మంచిది. మరి వరప్రసాద్ బాబయ్య గారు ఉన్నారు. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించిన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ఇక్కడ పెద్దయ్య గారి యొక్క గుమ్మాన్ని ఓపెన్ చేస్తుండగా ఆ ప్రక్క గుమ్మాన్ని దైవజనులు, కర్ణాటకలో సేవ చేస్తున్న దైవజనులు మాస్టర్ ఆండు శీలసాయి గారు ఆ స్థలానికి వచ్చి ఆ గుమ్మాన్ని ఓపెన్ చేయవలసిందిగా పర్వతత్వాన్ని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ నీ పాద సంధ్యానికి వస్తున్నా. దివనాయన యొక్క సమయం సంఘమును బలపరిచి గండేడు గ్రామమును ప్రేమించి ఫిలిపన్నయ్య గారి కుటుంబ స్థానం తీసుకువెళ్ళి వారి ద్వారా ఈ స్థలంలో సేవకు వచ్చిన కుటుంబానికి నీ యొక్క వాక్యం అందించి వారిని ప్రార్థించినప్పుడు బిడ్డను వారిని రక్షించావు, సహవాసంలో చేర్చావు, సంఘంలో చేర్చావు. ఓ నీ పని కొరకు పిలిచి ప్రభా యొక్క రాష్ట్రంలో నీ పని కొరకు తీర్మానం చేసుకొని రావడానికి సహాయం దయచేసి నీ ఉన్నత పిలుపుని బట్టి తెగించిస్తాము రాగా దిగువ ప్రభా మీరు ప్రభా పిలిచినటువంటి అయా పిలుపుని బట్టి నీ పిలుపు విని ప్రభు యొక్క స్థలంలో ప్రభాతను ఆయన అయా పని చేస్తున్న దాసుని బట్టి మీరు ప్రేమించి ఇగో స్థలము ప్రభా నీ కుమార్తె ద్వారా గ్రహించిన నీ స్తోత్రాలు. ఇక స్థలం రీతిగా నీ మందు నిర్మించిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభా నీ నామం పడి దీన్ని తెలుస్తున్నాయిగా అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరముగాను సెద తీసి స్థలముగాను స్థలముగా ఆశీర్వదించండి. మీ దీవులతోని నడిపించి మహిమలుగా ప్రార్థన చేస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ
అయా నీ దీవెన ఆశీర్వాదం చేస్తావు ఆశీర్వదిస్తూ సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఇక స్థలమును ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అది సందర్భంగా 84వ కీర్తన అధ్యాయాన్ని సోదరులు దైవజనులు చదివిస్తారు. ఆసములు ఎంత రమ్యమును యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలుచున్నది. జీవము గల భూమిని దర్శించుటకు నా శరీరమును ఆనందముతో కేకలు వినిపించుటకు నివాసము దొరికెను. మందిరములను నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమును మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అప్రియములు. వారు బాకాలోయలో పడిగొడొచ్చు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దేవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి దర్శించుట కంచెను. నా దేవుని మందిర ద్వారముల తనుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునైనాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలను చేయక మానడు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ యందు నమ్మకరించువారు ధన్యులు. స్తోత్రం కలుగుగా. ఈ యొక్క గుమ్మాన్ని దైవజనులు గెలిచిన తర్వాత ఆంధ్ర నుండి వచ్చిన దైవజనులు ఎవరిని పాటలు పనిచేస్తున్న దైవజనులు రామరత్నయ్య గారు సేవకులు ఏర్పాటు చేసుకున్న యొక్క గృహం యొక్క గుమ్మానికి వచ్చేవలసిందిగా ప్రభు పేరు వారిని ఆహ్వానిస్తున్నాం. తండ్రి మీ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని ఉచితానుసారంగా ఈ నాటక వస్త్రాన్ని స్థలాన్ని కొరకు వచ్చిన స్వీకరించుకుంటున్నాం. అనాది సంకల్పంలోనే మా ప్రభు మీ దాసుని సిద్ధపరిచి స్థలాన్ని సిద్ధపరిచి స్థల ఖాతాను ఆ హృదయాలను కేవలం ఈ ఏర్పాటు ఇది మీ చిత్రాలని పరిశుద్ధనామని స్థితిని పరుస్తున్నాం. ఘనత భావములు మీకే చెందుగా ప్రభువా, నీ వస్త్రపు చెంగును ఈ స్థలముపై ఉంచి మీ నామ ఘనత కొరకు ఈ మందిరమును ఆశీర్వదించి మీ దాసులు ప్రార్థించి ప్రతిష్ఠించిన రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో గుమాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ నేను కృపను గుర్చి న్యాయం గుర్చి పాడేదను. యెహోవా నేను కీర్తించదను. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదను. ఇప్పుడు నా వద్దకు వచ్చేదవు, నా యథార్థముతో నడుచుకొనును. నా కనులను ఏ దుష్కార్యం మూర్ఖ చిత్తుడు నా వద్ద నుండి తొలగిపోవలను. భవిష్యత్తు నేను అనుసరింపను. తన పొరుగు వారిని తొడను దృష్టించే వారిని సంహరించదను. అహంకార దృష్టి గల వారిని గర్వించి ఉదయం గల వారిని సహింపను. మరిచినట్లు దేశం నమ్మకస్తుల వారిని కనపడుచున్నాను. దోష మార్గం ముందు నడిచేవారు నాకు ప్రచారకులై ఉండరు. మతము చేయవారిని ఉండగా అబద్ధములాడు వారిని అక్కడ పరిశుద్ధుడవను రక్షకుడవను అయిన దేవానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కార్యములు గొప్పవి, మాటల మీకున్నటువంటి లెక్కకు మించిన విస్తార తలంపుల కొరకు స్తోత్రం, గంభీరమైన ఉద్దేశముల కొరకు స్తోత్రం. నీ వద్ద అన్ని ఉన్నాయి ప్రభువా, నువ్వు సమస్త మెరిగిన వాడవు. నువ్వు ఎవరినైనా దేనినైనా ఏమైనా చేయగలిగినటువంటి వాడవు. నీ పేరు ఆశ్చర్యకర కాలములు సమయములు నివసములు ఉన్నవి, వాటిని మార్చువాడవు కూడా నీవే ప్రభువా. పెంట కుప్ప మీద నుండి మీరు దీనిపైన మీకు కనుదృష్టి ఉంచండి. యథార్థవంతుల గుడారమును ఆయన వర్ధిల్ల చేయనన్నారు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధరణిది అన్నారు. నీతిమంతుల గుడారములో నుండి రక్షణ వచ్చిన ఉత్సాహ సునాదం వినబడును అన్నారు. ఇలాగ అనేక వాక్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
101వ కీర్తనలో ఉంచండి. మీ సమాధానం, మీ సహాయం, మీ సహవాసం సదాకాలము మీ దాసునికి కుటుంబానికి సమృద్ధిగా దయచేయండి. అలనాడు ఇజ్రాయెల్ యొక్క అరణ్య జీవిత యాత్రలో 40 సంవత్సరాలు అనుదినము ఆకాశనాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేసినందుకే మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతగా స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దివ్య పరిశుద్ధ నామములో ఈ గుమ్మమును తెరచుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము. కర్ణాటక రాష్ట్రంలో గ్రామాలు మందులు కట్టించుకుని మా విధానం రాసుకుంటున్నారు తల్లి. ఈ స్థలంలో కట్టినందుకు సొంతం చేసుకుని మందులకు ఓపెన్ చేస్తారు. సరకాలకు నివాసంగా చేయవలసిగా ప్రార్థన చేసుకుంటూ యేసుకి పరిశుద్ధ కల్పీ క్యాంపులో సేవ చేస్తున్న దైవజనులు తులసిరావు గారు, పాలం క్యాంపులో సేవ చేస్తున్న దైవజనులు రెవరెండ్ కృపారక్షణ గారు, దయచేసి మీరందరూ వేదికకు కావాల్సిన ప్రభుపక్షం మేము ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. దేవుని జయ శరణాలయం సర్వజనులకు ప్రార్థన మందిరం సర్వజనులకు ప్రార్థన మందిరం జీవులకు శరణాలయం ప్రార్థన మందిరం ఆలయం.
జీవము కలదో సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదో. జీవము కలదో సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదో. ప్రభుని మనసు పరిశుద్ధాత్మయు, ప్రభుని మనసు పరిశుద్ధాత్మయు నిత్యము నిత్యము విరచుతుని. పరిశుద్ధ పరచదుగా పరిశుద్ధ పరచదుగా భక్తిహీనుల భక్తిహీనుల దీనులకు చరణాలయో దీనులకు చరణాలయో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలవించినావా
చేసి ఈ జీవ ఫలములను ఆరోరచాచి చేసి ఈ జీవ ఫలములను ఆరోరచాచి ప్రతి వారికి అందించగా చివారికి అందించగా చెట్టుగా చేసినాను ఉదయ సంపూర్ణమైన మా పరలోక తండ్రి నీ కొందనాలనైనా 12 వచనాలు చదివిపిస్తారు. వృత్తాంతములు 7వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదువుకున్నాం. అతడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటేని నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనులకు తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద. 84వ కీర్తన 1 నుండి 12 వచనాల్లో ఈ విధముగా రాయబడి ఉంది. సైన్యములకు అధిపతికు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారి గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆమె సమయం ఇచ్చిన దేవునికి నమస్కారం. 4వ పాఠ్య భాగముగా కొరింథీ రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 16-17 వచనాలు పునశ్చరాగతులేదు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయము ವಾಕ್ಯము ಚದುವಿ ತಿಳಿಯచేస్తున్నాను. ಸಮಯವನ್ನು ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸುವ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಈ ಒಂದು ಸಂದರ್ಭಕ್ಕಾಗಿ ಮತದಾಭರ್ತ ದೇವರೇ, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ತುಂಬ ಹೃದಯದಿಂದಲೂ ಕೀರ್ತನೆಯೊಡನೆ ಆತನ ಅಂಗಳಗಳಿಗೂ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯೊಡನೆ ಆತನ ಮಂದಿರ ದ್ವಾರಗಳಿಗೂ ಬನ್ನಿರಿ ಎಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಹೌದು ಸ್ವಾಮಿ, ಈ ದಿನವನ್ನ ವಿಶೇಷವಾಗಿ ದೇವರೇ, ಈ ಒಂದು ಕಲ್ಲೂರು ಸಭೆಗೆ ಪಾತಾಳ ಲೋಕದ ಬಲವು ಅದನ್ನು ಸೋಲಿಸಲಾರದೆಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟ ಪ್ರಕಾರ ದೇವರೇ, ಈ ದಿನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ
సమయంలో మరి సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు ఏపీసీ నాయకులు పెద్దయ్య గారు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థలంలో కూడి ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు దేవుని సేవకులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రత్యేక ఆహ్వానితులు అతిథులు మహాదేవమ్మ గారికి భీమరాయి గారు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రియ గ్రామస్తులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ కర్ణాటక రాష్ట్రానికి సేవకు ఎలాగూ వచ్చానన్నది 2 మాటలు తెలియచేయాలని స్థలంలో నేను నిలబడి ఉన్నాను. సేవకు రాక పూర్వము లేక యేసు ప్రభుని నా రక్షకుడిగా నేను అంగీకరించక పూర్వం చాలా లోకములో పాపములో భయంకరముగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని. మా గ్రామంలో ఉన్నటువంటి మా చిన్నప్పుడు హెడ్ మాస్టర్ గారు వారు ఉపాధ్యాయుడిగా వారు ఉద్యోగం చేసుకుంటూ దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభువులోనికి నడిపించేవారు. అటు రీతిగా మా కుటుంబానికి రక్షణ భాగ్యం కలగడానికి వారు ప్రాముఖ్యులు. వారి ప్రార్థన ద్వారా మా కుటుంబ రక్షణ వచ్చింది.
చాలా విషయాలు ఉన్నాయి. మమ్మల్ని ఆదరించి మా కుటుంబానికి రక్షణలో నడిపించారు. మొదటిగా మా తల్లిగారు రక్షణ పొందుతున్నారు. ఆ తర్వాత మా నాన్నగారు రక్షణ పొందుతున్నారు. అటు రీతిగా నా తల్లిదండ్రులు యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి వారు జీవిస్తున్నప్పుడు నేను, మా తమ్ముడు, మా చెల్లి, మేము ముగ్గురు మా కుటుంబంలో చిన్న చేస్తుంటుంటామని ఎక్కడ పనిచేసినా నమ్మకత్వం లేకుండా లోకంలో భయంకరమైనటువంటి వ్యసనాలకు లోని తల్లిదండ్రుల మాటకు విధేయత లేకుండా గ్రామస్తులంటే పెద్దోళ్ళంటే గౌరవం లేకుండా తిరుగుతుంటుండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి చెప్పేది నీకు బాబు నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి, ఆయన నమ్ముకుంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది, ఆయనగా నాకు నమ్ముకుంటే నీకు ఒక గౌరవం కలుగుతుంది, పరలోక రాజ్యంలో నీకు స్థానం కలుగుతుంది అని చెప్తుండేది. తల్లి మాట ఎప్పుడు ఆలకించేవాడిని కాదు. ఆ రీతిగా నేనున్నప్పుడు నేను లోకంలో చాలా విషయాలు చేశాను. కానీ నేను కలిగినటువంటి వ్యసనాల కొరకు తాగుడు నా 14-15 సంవత్సరాల వయసులోనే చాలా భయంకరమైనటువంటి వ్యసనాలకు లోనై చుట్టా బీడీ సిగరెట్, తాగుడు, వ్యభిచారము, ఇంకా చాలా వ్యసనాలకు. ఒకసారి నేను ఒక పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనప్పుడు డబ్బులు కావాలని సంబంధించి నా రత్నముతో సహితం నేను అమ్ముకున్నటువంటి వ్యక్తిని. నేను ఏం చేసేవాడినో నాకే తెలిసేది కాదు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటుందో. రాత్రుల్లో రోడ్ల మీద దిష్టి తీసి కొట్టేసినటువంటి కొబ్బరికాయలు తీసుకుని కడుపుని అనుకుంటుండో అని. ఎందుకంటే చాలా భయంకరంగా తిరిగేవాడి లోకంలో. డబ్బులు ఉంటే మనిషిని కాదు, భయంకరమైనటువంటి వ్యసనాలకు లోనైపోతుండో అని. అలాగే లోకంలో తిరుగుతున్నటువంటి నన్ను ఆత్మీయ తండ్రి గారి యొక్క ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా నేను రక్షణ పొందుకోవడం జరిగింది. ఆ రీతిగా నేను 1995 జనవరి 8వ తారీఖున యేసు ప్రభు నా రక్షకుడిగాని నువ్వు నా సేవ చేయాలి అని ఆయన నన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు విధేయత కలిగినటువంటి వానిగా ప్రభు చూపించినటువంటి రీతిగా ఏమండి ఇక రాయచూరు గ్రామంలో, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా ఈ కల్లూరు గ్రామాన్ని దేవుడు నాకు చూపించినటువంటి దర్శన రీతిగా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక రావడం జరిగింది. చదువుకున్నటువంటి వ్యక్తిని కాదు, మాట నైపుణ్యత్వం కలిగినటువంటి వాడిని కాదు, నోటు మాంద్యం కలిగినటువంటి వాడిని. ఆయన సేవ చేయడానికి ఎటువంటి అర్హత లేనటువంటి నన్ను దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన సేవ కొరకు పంపించారు. అయితే 2007 సంవత్సరము నేను కర్ణాటక రాష్ట్రంలో ఏమిటి కల్లూరు గ్రామంలో సేవ చేయడానికి నేను జాసనగర్ క్యాంపులో దేవుడి సేవ చేసినటువంటి జాస్వాయి గారు వారి ద్వారా ఒకసారి వచ్చి ఈ స్థలాన్ని చూసి నేను వెళ్ళడం జరిగింది. అంటే కల్లూరు గ్రామం చూసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి నా యొక్క కుటుంబాన్ని నేను సిద్ధపరచుకుని దేవుడి యొక్క దర్శనం ఎక్కడైతే చూపించారో అక్కడే ఉండాలి, సేవ చేయాలి. అది కష్టమైన నష్టమైన వాళ్ళ చదువుల గురించి కూడా ఆలోచన చేయకుండా వెంటనే టీసీ తీసుకుని ఇక్కడ కన్నడ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. పాపం పిల్లలు ఎంతగానో ఆ భాష అర్థం కాక చాలా ఒత్తిడిలో ఉన్నారు. పంకల్ నరసప్ప గారు సోదరుల వారి ద్వారా ఒక గృహాన్ని, జుట్టుల శివప్ప గారి యొక్క గృహాన్ని దేవుడి సిద్ధపరచాలి. మేము ఉంటుండగా ఆలోచన చేశాను, పరిచయం చేయడానికి ఇక్కడ ఒక స్థలం కావాలి, ఈ గ్రామంలో ఒక దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఏం చేయాలి, ఏదైనా ఒక స్థలం ఉంటే అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు సోదరులు
కాంతప్ప గారు నాకు పరిచయం అయ్యారు. వారు ఆయన ద్వారా ఒకసారి నేను చెప్పాను, ఏదైనా స్థలం ఉంటే ఇట్లు రోడ్ సైడ్ ఏదైనా స్థలం ఉంటే ఆ స్థలంలో ఆరాధన చేసుకోవడానికి బాగుంటుందని అడిగినప్పుడు వారు అయితే అడుగుదాం రండి పాస్టర్ గారు అని తీసుకుని వెళ్ళి తల్లి గారు మహాదేవమ్మ గారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు శ్యామ గారితో చెప్పాం, ఏదైనా ఒక స్థలం ఉంటే చూడండి, రోడ్ సైడ్ ఏదైనా ఒక ఫ్లాట్ అంటే వారు చెప్పారు, రోడ్ సైడ్ ఫ్లాట్లు ఏమీ లేవండి, ఇదిగో లిస్ట్ ఇచ్చారు, ఇదిగో పలానా జాగా స్థలాలు ఉన్నాయి, మరి మీ ఇష్టం అయితే తీసుకోండి అని చెప్పారు. తర్వాత ఈ స్థలం ఇవ్వడానికి వాళ్ళ దగ్గరే పాపం కాంతప్ప గారు చాలా ప్రయాసపడి ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చారు పాస్టర్ గారు, వారికి మన స్థలం ఇవ్వాలని తల్లి గారిని శ్యామ గారిని కూడా అడుగుతారు. అయితే ఆ మాట చెప్పినప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా నేను లేను. వెంటనే శ్యామ్ గారు, తల్లి గారు, మహాదేవమ్మ గారు స్పందించి మేము స్థలాన్ని మేము ఫ్రీగా ఇస్తాము మందిరం కట్టడానికని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మాట తీసుకుని నా దగ్గరికి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చినప్పుడు నా సంతోషానికి అసలు అవధులు లేవు. సంతోష్ తల్లి గారు పెద్దలు చేసుకుని ఈ స్థలాన్ని కనుక ఇవ్వకపోతే స్థలం కొనేంత యోగ్యత నాకు లేదు. దేవుని మహాకృపను బట్టి ఈ స్థలం వారే శ్యామ్ గారు తీసుకుని వెళ్ళి మాని రిజిస్ట్రేషన్ చేయించి చర్చి పేట మీద వాళ్ళు ఈ స్థలాన్ని ఫ్రీగా ఇచ్చారు. ఆ రీతిగా ఈ స్థలంలో వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని బట్టి, భూదానాన్ని బట్టి ఈ స్థలంలో ఈ రీతిగా మందిరం ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించారు. దీన్ని ఇలాగ నిర్మాణం చేయడానికి